రాష్ట్రాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2034 నాటికి 1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దుతామని చెప్పారు. కేంద్రం సహకరించకపోయినా మార్క్ ఫెడ్తో మక్కలు కొని రైతులను ఆదుకుంటామని అన్నారు మంత్రులు. రాష్ట్ర వ్యాప్తంగా 3 ఏళ్లలో అద్దం వంటి రోడ్లు నిర్మిస్తామని చెప్పారు. ఇటీవల అమెరికా పెంచిన సుంకాలు, వీసాలపై కఠిన నిబంధనలు ఆందోళన కలిగించాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2 దేశాల మధ్య ఆర్థిక వృద్ధికి దోహదపడే విధానాలు అనుసరిస్తే ప్రపంచానికి ఆదర్శవంతంగా ఉంటుందని చెప్పారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో తనను కలిసిన అమెరికా హ్యాడ్సన్ ఇన్స్టిట్యూట్ కి చెందిన ప్రతినిధులతో వివిధ అంశాలపై చర్చించారు సీఎం రేవంత్. ఇండియా ఫౌండేషన్ సారథ్యంలో ఈ ప్రతినిధి బృందం భారత్లో పలు రాష్ట్రాల్లో పర్యటిస్తోంది. భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వ్యాపార వాణిజ్య వ్యవహారాలు, విధానాలపై ఈ బృందం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అభిప్రాయాలు తెలుసుకుంటోంది. తెలంగాణ రైజింగ్ భవిష్యత్తు ప్రణాళికలను యుఎస్ ప్రతినిధులకు వివరించారు సీఎం రేవంత్. పాలకులు మారితే విధానాలు మార్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిపై ఉత్తమమైన విధానాలను ప్రభుత్వం ఇప్పటికీ కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికే ఐటీ, ఫార్మా రంగాల పెట్టుబడులకు గమ్యస్థానంగా హైదరాబాద్ ప్రపంచ నగరంగా అందరినీ ఆకర్షిస్తోందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ దిగ్గజ కంపెనీలు వస్తున్నాయన్నారు. హైదరాబాద్ ఇప్పుడు న్యూయార్క్, టోక్యో, దక్షిణ కొరియాతో పోటీ పడుతోందన్నారు సీఎం రేవంత్. పర్స్పెక్టివ్ ప్లాన్ ఫర్ హార్టికల్చర్ ఇన్ తెలంగాణ 2035 పుస్తకాన్ని ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ పుస్తకాన్ని కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం రూపొందించింది. ఈ ప్రోగ్రాంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ రాజిరెడ్డి పాల్గొన్నారు. ప్రస్తుత హార్టికల్చర్ విధానం, భవిష్యత్తులో చేపట్టాల్సిన హార్టికల్చర్ విధానానికి సంబంధించిన పలు అంశాలు ఈ పుస్తకంలో ఉన్నట్లు సీఎం రేవంత్ కు వివరించారు వీసీ రాజిరెడ్డి. రాష్ట్రంలో దశల వారీగా హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ రోడ్లు నిర్మిస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మొదటి ఫేజ్లో 10,986 కోట్లతో హ్యామ్ రోడ్ల నిర్మాణం చేపడతామని చెప్పారు. మొదటి ఫేజ్కు వచ్చే నెలలో టెండర్లు పిలుస్తామన్నారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో హ్యామ్ రోడ్ల నిర్మాణంపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కలిసి సమీక్ష నిర్వహించారు కోమటిరెడ్డి. యాక్సిడెంట్స్ ఫ్రీ రోడ్లు నిర్మిస్తామని చెప్పారు. హ్యామ్ రోడ్ల నిర్మాణంలో అన్ని నియోజకవర్గాలకు సమాన ప్రాధాన్యత ఇస్తామన్నారు. రైతులకు నష్టం జరగకుండా ప్రభుత్వమే మక్కలను కొంటోందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కేంద్రం సహకరించకపోయినా మార్క్ ఫెడ్ ద్వారా తామే కొనుగోలు చేస్తామని చెప్పారు. మొక్కజొన్నకు క్వింటాల్కు 2,400 రూపాయల మద్దతు ధర నిర్ణయించామన్నారు. త్వరలో పంట చేతికి వస్తుందని, ఆ సమయంలో కొనుగోలు ప్రారంభిస్తామన్నారు.